మొత్తానికి మా ఫ్రెండ్ నేను కలిసి ఉదయం 10 గంటలకి బాగా బీచ్ నుంచి స్కూటీ రెంట్కి తీసుకొని స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఇది అంజనా బీచ్ వ్యూ పాయింట్. బైక్ రెంట్ వచ్చేసరికి ఇక్కడ ఎవరిని అడిగినా సరే పర్ డే 400 చెప్పారు. బైక్ అయితే ఖచ్చితంగా తీసుకున్న ముందే ప్రతి ఒక్కరు కూడా దాని ఫుల్ వీడియో తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే రెంట్ ఇచ్చేటప్పుడు అక్కడ డ్యామేజ్ ఉంది, ఇక్కడ డ్యామేజ్ ఉంది అని చెప్పేసి ఎక్స్ట్రా మనీ లాగడానికి ట్రై చేస్తారంట, తెలిసిన ఫ్రెండ్ చెప్పారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరైతే బైక్ రెంట్లు అయితే మాత్రం ఫుల్గా అవైలబిలిటీ ఉంటాయి. గోవాలో ప్రతి వీధిలోనూ బైక్ రెంట్లు దొరుకుతాయి. బైక్ రెంట్ వచ్చేసరికి పర్ డే 400. సో కాబట్టి బైక్ తీసుకొని గోవాలో 1 డే కానీ 2 డేస్ కానీ ఎంజాయ్ చేయడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. అన్ని ఏరియాలు కవర్ చేయొచ్చు. ఈ అంజనా బీచ్ అయిపోయిన తర్వాత మేము ఆరంబోల్ బీచ్కి వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. ఇది అంజనా బీచ్ వ్యూ పాయింట్. సో నెక్స్ట్ ఆరంబోల్ బీచ్ గురించి మరొక వీడియో మీకు సెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆపేరా?